తల్లి తండ్రి సోదరుడిని కోల్పోయి అనాథగా మిగిలిపోయిన మాడుగులపల్లి మండలం ఆగమోత్కూరుకు చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి మండల కార్యాలయంలో చేపట్టిన ఆధునీకరణ పనులను పరిశీలన నిమిత్తం వేములపల్లికి వచ్చారు. తల్లి తండ్రి సోదరుని కోల్పోయి అనాథగా మిగిలిన మాడుగులపల్లి మండలం ఆగమోత్కూరుకు చెందిన బాలిక నిత్యకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా వేములపల్లి మండల కార్యాలయంలో చేపట్టిన ఆధునీకరణ పనుల పరిశీలన నిమిత్తం వేములపల్లికి వచ్చారు. కాగా మాడుగులపల్లి మండలం ఆగమోత్కూరుకు చెందిన తండ్రి కొడుకులు పున్నా సాంబయ్య శివమణిలు గణేష్ నిమజ్జనం సందర్భంగా వేములపల్లి వద్ద ఉన్న కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు కాగా ఇదివరకే తల్లిని కోల్పోయిన చిన్నారి నిత్య తండ్రి సోదరుని కూడా కోల్పోవడంతో అనాథగా మిగిలిపోయింది. విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ చిన్నారి నిత్యకు అండగా నిలిచే క్రమంలో భాగంగా వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిత్యకు 5 లక్షల రూపాయల చెక్కును అందించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని, బాగా చదువుకోవాలని అన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, వేములపల్లి మాడుగులపల్లి తహసీల్దార్లు హేమలత, సరోజ, పావని, డిప్యూటీ తహసీల్దార్ తదితరులున్నారు.